హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియో స్పెషల్. రీసెంట్‌గా చాలామంది హెల్త్ పరంగా గానీ, లేకపోతే వెయిట్ లాస్ అవ్వడం కోసం నైట్ టైమ్ ఎక్కువగా జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు వీటినే తింటూ ఉన్నారు కదా! ఈ రొట్టెల కోసం పిండిని వేడి నీటితో కలిపి చేతితో రొట్టెలు ఒత్తే అంత కష్టం లేకుండా చాలా సింపుల్‌గా ఎవ్వరైనా సరే, ఎన్ని రొట్టెలైనా సరే కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ వీటితో పాటుగా నేను ఇంట్లోనే రాగుల్ని శుభ్రం చేసి, మిల్లు ఆడించిన తర్వాత ఆ పిండిని ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనే వీడియోని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే రాగుల్ని శుభ్రం చేసుకోవడం చూసేద్దాము. రాగులు మనకి కనిపించినంత నీట్‌గా అయితే ఉండవండి. ఇందులో మనకి కనిపించినంతగా డస్ట్ ఉంటుంది, మట్టి ఉంటుంది, అలాగే కొవ్వు రాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడం కోసం ఇందులో ఫుల్‌గా వాటర్ యాడ్ చేసేసుకొని, ఈ రాగులు వాటర్ ఏసిన తర్వాత కూడా ఎక్కడ ఉండల్లాగా ఉండిపోకుండా చేత్తో ఒకసారి కలిపేసి, రాత్రంతా కూడా మూత పెట్టేసి నాననివ్వాలి. ఇలా వాటర్‌లో నానిన తర్వాత ఈ రాగుల్లో ఉండే వేస్ట్ అంతా కూడా మనకి ఒక నురగలాగా పైకొచ్చేస్తుందనమాట. చూసారు కదా! ఈ నురగంతటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కువ రాగుల్ని ఒకేసారి క్లీన్ చేయలేం కాబట్టి, ఈ రాగుల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి, ఒక 5, 6 సార్లు పాటు నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకుంటే మీకు రాగుల్లో ఏమైనా ఇంకా మిగిలిన మట్టి గానీ, చెత్త గానీ ఏమైనా ఉంటే అన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఇలా ఈ రాగుల్ని చాలా సార్లు క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం వేసిన వాటర్ వేసినంత తేటగా వచ్చేంత వరకు కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే రాగులు పర్ఫెక్ట్‌గా క్లీన్ అయినట్టనమాట. చూసారు కదా! రాగుల్లో వేసిన వాటర్ అయితే ఎంత క్లియర్‌గా ఉన్నాయో. ఇలా వచ్చేంత వరకు రాగుల్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగుల్లోని వాటర్ అంతా ఫిల్టర్ అయిపోవడం కోసం ఏదైనా నెట్ గిన్నెలో గానీ, లేకపోతే హోల్స్ ఉన్న ప్లాస్టిక్ బాస్కెట్స్‌లో గానీ ఈ రాగుల్ని వేసుకొని ఒక అరగంట సేపు పక్కన వదిలేస్తే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయి. నీళ్లు వారిన తర్వాత ఈ రాగులని ఎండలో ఒక కాటన్ క్లాత్ పైన వేసి, దానిపైన మరొక లేయర్‌ని ఇలా కవర్ చేసి ఆరబెట్టుకోండి. రాగులన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత, ఈ రాగుల్ని మిల్లుకిచ్చి చాలా మెత్తటి పిండిలాగా ఆడించుకున్న తర్వాత, మిల్లులోంచి ఇచ్చిన పిండి కాస్త వేడిగా ఉంటుంది. ఆ వేడి చల్లారేంత వరకు ఓపెన్‌గా వదిలేసి, ఆ తర్వాత ఈ పిండిని తడి తగలని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం చాలా ఫ్రెష్‌గానే ఉంటుంది. సో, ఇలా ఆడించుకున్న పిండిని నేనైతే ఇలా స్టోర్ చేసుకున్నానండి. ఇప్పుడు రాగి రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వరకు రాగి పిండి తీసుకోండి. రాగి పిండిని తలకొట్టి తీసుకోండి. ఎక్స్‌ట్రా తీసుకోవద్దు. ఇలా తలకొట్టి తీసుకున్న తర్వాత ఈ పిండిని వేరొక బౌల్‌లోకి వేసుకొని, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం రాగి పిండి తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, అలాగే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి 2 కలిపేసి హై ఫ్లేమ్‌లో వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి, మనం తీసి పెట్టుకున్న రాగి పిండి వేసుకొని, ఉండలు ఫామ్ అవ్వకుండా మీరెంత స్పీడ్‌గా కలపగలిగితే అంత స్పీడ్‌గా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి, పైన మూత పెట్టి పిండిని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఇలా వేడి నీళ్ళలో మగ్గించడం వల్ల పిండిలో జిగురుదనం ఏర్పడుతుందనమాట. ఇలా గోరువెచ్చగా అయిన ఈ పిండి అంతటిని కూడా వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, చేతిని తడి చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాగా మెదుపుకుంటే ఇందులో జిగురుదనం ఏర్పడి రొట్టెలు చేసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మొత్తం పిండంతా కూడా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని రౌండ్‌గా చుట్టేసి వీటన్నింటిని పక్కన పెట్టుకోవాలి. వీటిపైన తడి ఆరిపోకుండా ఒక బౌల్‌ని బోర్లించుకొని, రొట్టెలు చేసుకోవడం కోసం ఒక థిక్‌గా ఉండే ప్లాస్టిక్ షీట్‌నైతే తీసుకోండి. ఇవి మీకు బయటైనా దొరుకుతాయి. లేకపోతే మనం శారీస్ అవి కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్‌లోనే పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ కవర్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు రొట్టెలు ఒత్తుకోవడం కోసం ఈ కవర్‌తో పాటుగా మనకి పూరి ప్రెషర్ కూడా అవసరం అన్నమాట. సో, ఈ పూరి ప్రెషర్ కొలత ప్రకారం మీరు కవర్‌ని కట్ చేసేసుకొని, కవర్‌ని ఒకవైపు ఓపెన్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు సిజర్‌తో కట్ చేసుకోండి. చూసారు కదా! మనకి ఇలా ఓపెన్ చేస్తే కవర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్‌ని అయితే గ్రీస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు అతుక్కోకుండా కవర్‌కి ఉండడం కోసం ఈ ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని, పైన ఉన్న మరొక లేయర్‌ని కూడా వేసి, ఇంకొక వైపుని కూడా ఆయిల్‌ని గ్రీస్ చేసుకున్న తర్వాత
రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి రొట్టె ముద్దను పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పైన ఇంకొక లేయర్‌తో కవర్ చేసి పూరి ప్రెషర్‌తో ప్రెస్ చేశారంటే మీకు పర్ఫెక్ట్‌గా చాలా రౌండ్‌గా అయితే రాగి రొట్టె వచ్చేస్తుంది. చూసారు కదా! మీకసలు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా పూరి ప్రెషర్ యూజ్ చేసుకుంటే మీకు హ్యాండ్స్‌తో రొట్టెలు ఒత్తే పని తప్పుతుంది. అలాగే ఎన్ని రొట్టెలైనా సరే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇలా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా పిండిని పోసుకొని రాగి రొట్టెల్ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ రాగి రొట్టెని బాగా వేడెక్కి ఉన్న పెనం పైన వేసుకొని హై ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలి. ఇవి కాస్త పొడి పొడిలాడుతూ ఉంటాయి కాబట్టి గొంతు ఈజీగా దిగడం కోసం జస్ట్ ఒక్క డ్రాప్ ఆయిల్‌ని మాత్రమే నేను బ్రష్ చేస్తున్నాను 2 వైపులా. మీకు వద్దు అనుకుంటే అది కూడా వదిలేసేయొచ్చు. కానీ ఈ రాగి రొట్టెల్ని మాత్రం హై ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్‌లో కాలిస్తే గట్టిగా వచ్చేస్తాయి. హై ఫ్లేమ్‌లోనే 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకుంటే రాగి రొట్టెలు ఎంత సేపైనా సరే మెత్తగానే ఉంటాయి. అస్సలు గట్టి పడవనమాట. సో, ఎవరైనా ఈజీగా తినగలుగుతారు, నమలగలుగుతారు కూడాని. చూసారు కదా! చాలా చాలా పర్ఫెక్ట్‌గా చేతితో కష్టపడకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో రాగి రొట్టెలు. మీరు కూడా ఈ రాగి రొట్టెల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. సెకండ్ రెసిపీ వచ్చేసి పచ్చజొన్నలతో చేసిన జొన్న రొట్టెలు. జనరల్‌గా వైట్ జొన్నలు తీసుకుంటారు కదా ఎక్కువ. కానీ వైట్ జొన్నలు కొంచెం వాతానికి దారితీస్తాయని చెప్పి నేను పచ్చజొన్నలైతే వాడాను. పచ్చజొన్నల్ని కూడా సేమ్ కడిగేసి ఎండలో ఆరబెట్టి మిల్లి ఆడించుకొని వేడి తగ్గిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటదనమాట. ఇప్పుడు ఈ పిండిని కూడా ఒక గ్లాస్‌తో తలకొట్టి తీసుకొని వేరొక బౌల్‌లోకి వేసుకొని, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో సేమ్ అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు వాటర్, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసి నీళ్ళని హై ఫ్లేమ్‌లో మరిగించండి. ఇలా మరుగుతున్న వాటర్‌లో మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి పక్కన పెట్టుకున్న జొన్న పిండిని వేసుకొని మీకు వీలైనంత స్పీడ్‌గా కలిపేసి ఉండలు ఫామ్ అవ్వకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఇలా గోరువెచ్చగా అయిన ఈ పిండిని వేరొక ప్లేట్‌లోకి వేసుకొని చేతిని తడి చేసుకుంటూ సేమ్ మనం రాగి రొట్టెలకి ఎలా అయితే సాఫ్ట్‌గా పిండిని కలిపామో అదే విధంగా సాఫ్ట్ పిండిలాగా కలుపుకొని ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసి తడి ఆరిపోకుండా పైన ఒక గిన్నెనైతే బోర్లించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పూరి ప్రెషర్ మీద ఉంచిన కవర్ మధ్యలో పెట్టి పైన ఇంకొక కవర్ పెట్టి పూరి ప్రెషర్‌తో ప్రెస్ చేసుకుంటే ఈ పిండి కూడా మీకు ఎక్కడ క్రాక్స్ రాకుండా చిరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా రొట్టెలు రెడీ అయిపోతాయండి. అలాగే ఈ రొట్టెలు కూడా చాలా పల్చగా వస్తాయి. సో, మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. కాల్చుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టదనమాట. కాకపోతే ఈ రొట్టెలన్నింటినీ కూడా హై ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో కాల్చుకుంటేనే ఎంతసేపైనా రొట్టెలు మెత్తగా ఉంటాయి. చూసారు కదా! ఈ జొన్న రొట్టెలు కూడా ఎంత పల్చగా అసలు ఎక్కడ పగుళ్ళు, చిరుగుళ్ళు లేకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇప్పుడు ఈ జొన్న రొట్టెని కూడా బాగా హీట్ ఎక్కిన పెనం పైన వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం కాలనిచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్‌ని మాత్రమే నేను బ్రష్ చేస్తున్నాను. అదైనా మనకి ఈజీగా గొంతు తెగడం కోసం మాత్రమే. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసి మామూలుగా కాల్చుకున్నా ఏమీ కాదండి. సో, 2 వైపులా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్‌ని గ్రీస్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లోనే టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకుంటే మనకి జొన్న రొట్టెలు కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదండీ! జొన్న రొట్టెలు కూడా ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. మీరు తెల్ల జొన్నలతో చేసుకున్నా సరే సేమ్ ఇదే మెథడ్ అండి. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఎక్కడ మార్పు లేదు. మొత్తం ప్రొసీజర్ అంతా మాత్రం ఇదే. క్వాంటిటీస్ కూడా ఇంతేనండి. ఇలా చేసుకుంటే మీకు తెల్ల జొన్నలతో కూడా పర్ఫెక్ట్‌గా రొట్టెలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ జొన్న రొట్టెల రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి వరిపిండి రొట్టెలు. వరిపిండిని కూడా నేను బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబోసిన తర్వాత మిల్లి ఆడించుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నదే. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పురుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వరిపిండిని కూడా ఒక గ్లాస్‌కి సమానంగా తీసుకొని దాన్ని వేరొక బౌల్‌లో వేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని నీళ్ళని బాగా మరిగించుకున్నాక మరుగుతున్న నీళ్ళల్లో సేమ్ వరిపిండిని కూడా వేసుకొని స్పీడ్‌గా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసుకోవాలి. ఇప్పుడు ఈ గోరువెచ్చని పిండిని కూడా ఒక ప్లేట్‌లోకి వేసుకొని చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవాలి. చెప్పినట్లుగానే పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే పిండిలో జిగురుదనం ఏర్పడి రోటీలు చిరిగిపోకుండా, విరిగిపోకుండా వస్తాయన్నమాట. ఇలా మొత్తం రోటీ పిండి అంతటిని కూడా సాఫ్ట్ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని
ఇవి తడి ఆరిపోకుండా పైన ఏదైనా బౌల్ గానీ, లేకపోతే తడి క్లాత్‌ని గానీ వేసి పక్కన ఉంచుకోవాలి. సేమ్ వీటిని కూడా పూరి ప్రెసర్ మీద ఉన్న కవర్ మధ్యలో పెట్టి ప్రెసర్‌తో ప్రెస్ చేశారంటే అసలు రైస్ రోటీలు చిరిగిపోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రైస్ రోటీని కూడా వేడెక్కిన పెనం పైన వేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఒకవైపు కాల్చుకున్నాక, మరొక వైపుకి టర్న్ చేసుకొని జస్ట్ ఒక్క డ్రాప్ ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. 2 వైపులా కూడా అప్లై చేసుకున్న తర్వాత 2 వైపులని టర్న్ చేసుకుంటూ రైస్ రోటీలని కాస్త ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం రోటీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా రైస్ రోటీలు ఎంత స్పంజీగా, ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా రొట్టెల పిండిని కలిపి ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. యాక్చువల్లీ నా దగ్గర ఇప్పుడు సజ్జ పిండి అవైలబుల్‌గా లేక మీకు చూపించలేకపోతున్నాను. సజ్జ పిండికి కూడా సేమ్ 1:1 రేషియోలో మీరు వాటర్‌ని, పిండిని తీసుకొని ఇదే విధంగా చేశారంటే సజ్జ రొట్టెలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ మెథడ్‌లో అన్ని రకాల రొట్టెల్ని ప్రిపేర్ చేసుకొని, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.